కల్పనని తీసుకువచ్చి మనోజ్ రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన బాలు కల్పనని బాలు ఎలా తీసుకురాబోతున్నాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సీరియల్లో మీనా బాలు క్యారెక్టర్ నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. కల్పన అయితే ఇండియాకి వచ్చి మళ్ళీ బాలు కార్నే బుక్ చేసుకుంటుంది. అప్పుడే ఇక బాలు అయితే నన్ను మర్చిపోలేదా ఫార్నమ్మ అని అడుగుతూ ఉంటాడు. నిన్నెలా మర్చిపోతాను బాలు, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేను అంత ధైర్యంగా తిరిగానంటే నీ వల్లే కదా, నమ్మకమైన వాడివి, అందుకని మళ్ళీ నీకే ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక బాలు అయితే విదేశాలు వెళ్ళినోళ్ళు సంవత్సరాలు తిరిగి రారు అంటారు కదా మేడం, మరి మీరేంటి అప్పుడే తిరిగి వచ్చారు ఇండియాకి, మళ్ళీ ఏదైనా ల్యాండ్ కొందామని వచ్చారా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక కల్పన అయితే అవును బాలు, అలాంటిదే ల్యాండ్ కొందామని వచ్చాను. పోయినసారి వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను, నాకు చాలా నష్టం వచ్చింది అని అంటూ ఉంటుంది కల్పన. అవునా మేడం, నష్టం వచ్చిందా, ఏం నష్టం వచ్చింది అని అంటూ ఉంటే నష్టం వచ్చింది బాలు, తర్వాత చెప్తానులే అని అంటూ ఉంటుంది కల్పన. ఇప్పుడు కూడా ల్యాండ్ పని మీద వచ్చాను, నన్ను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్తావా అని అడుగుతూ ఉంటుంది కల్పన. తీసుకువెళ్తాను మేడం, సరే తొందరగా పోనివ్వు, టైం అవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్తాడు కల్పనని. ఇక కల్పన అయితే నేను వచ్చే వరకు వెయిట్ చేయి బాలు, నేను త్వరగానే వచ్చేస్తాను పని అయిపోయిన తర్వాత అని అంటూ ఉంటుంది కల్పన. సరే మేడం, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అలా బాలు అన్న తర్వాత కల్పన లోపలికైతే వెళ్ళిపోతుంది. బాలు ఇక కారు తుడుచుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అదే రిజిస్టర్ ఆఫీస్కి కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వస్తారు. మనోజ్ రోహిణితో పాటు మనోజ్ పార్క్ ఫ్రెండ్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక పార్క్ ఫ్రెండ్ అయితే కారు తుడుచుకుంటూ ఉన్న బాలునైతే చూస్తాడు. ఇక బాలుని చూసి అంటూ ఉంటాడు, రే మీ తమ్ముడు బాలు కూడా ఇక్కడే ఉన్నాడ్రా అని అంటూ ఉంటాడు. రే వాడిని పిలవద్దు, ఎందుకు వాడిని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. పిలవని మనోజ్, ఏమైంది, మనం ఇక్కడికి వచ్చిన సంగతి తెలియాలి కదా బాలుకి అని రోహిణి అయితే అంటుంది. అప్పుడు ఇక బాలు అయితే చూస్తాడు మనోజ్ రోహిణిని చూసి అక్కడికైతే వస్తాడు. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే మేమెందుకు వచ్చామా, రిజిస్ట్రేషన్ కోసం వచ్చాము, కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక బాలు అయితే అబ్బో అందుకు వచ్చారా అని అంటూ ఉంటాడు. నువ్వెందుకు వచ్చావు, నువ్వే అన్నా ఇల్లు కొన్నావా, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చావా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి, ఏంటండి మీరు పైన రూమే కట్టుకోలేకపోయారు, మళ్ళీ ఇల్లు కట్టుకొని రిజిస్ట్రేషనా, బాలుకు అంత సీన్ లేదులేండి, పదండి లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే పార్లరమ్మ, ఆగు ఒక్క నిమిషం, ఏంటి పైన రూమ్ కట్టడానికి కూడా మాకు కుదరలేదు, ఇల్లేం కొట్టామని అంటున్నావా, మీకులాగా మోసం చేసి ఇల్లు కట్టుకోవాలని మాకు ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఏదో ఒక రోజు మీకు డబ్బు ఎలా వచ్చిందో మీ నాన్నే పంపించాడు, లేకపోతే ఎలా వచ్చిందో అనేది నిజమనేది తప్పకుండా బయటపడుతుంది, బయటపడని రోజు అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటాడు బాలు. అది ఈ జన్మలో జరగదులే అని రోహిణి అయితే అనేసి లోపలికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి వేరే రిజిస్టర్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు మనోజ్ రోహిణి. అలా వేరే చోట మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న కల్పన అయితే రోహిణిని మనోజ్ని చూస్తుంది. రోహిణిని మనోజ్ని చూసి ఓకే సార్, రేపు వస్తాను, రేపు వచ్చి మొత్తం కూడా క్లియర్ చేస్తాను అని కల్పన చెప్పేసి ఇక గబగబా వాళ్ళని చూసి కూడా అసహించుకొని వచ్చేస్తూ ఉంటుంది బయటికి. పదబాలు వెళ్దాం, త్వరగా కార్ తీయి అని అంటూ ఉంటుంది. చాలా స్పీడ్గా అయితే ఇక కారు అయితే ఎక్కేస్తుంది కల్పన. కల్పన ఇక కారు ఎక్కిన తర్వాత తన ముఖంలో చిరునవ్వు ఉండదు, చాలా కోపంగా ముఖాన్ని పెడుతుంది. అది చూసిన బాలు అయితే ఏమైంది, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు హుషారుగా నవ్వుతూనే వెళ్ళారు, బయటికి వచ్చేసేటప్పటికి మీ ముఖం ఏంటి మేడం అలా మాడిపోయింది, ఏం జరిగింది లోపల, మీరు అనుకున్నది జరగలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను అనుకున్నది జరిగింది బాలు, కానీ ఈ జన్మలో ఎవరి ముఖాలైతే చూడకూడదని నేను అనుకున్నానో వాళ్ళ ముఖాలే చూశాను అని అంటూ ఉంటుంది కల్పన.
అసలు వాళ్ళకి ఎదురు పడకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు వాళ్ళే నాకు ఎదురు పడ్డారు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే మీకు ఇంత కోపం వచ్చిందంటే వాళ్ళు మీకు ఎంతో అన్యాయం చేశారనే అర్థం అని అంటాడు బాలు. అప్పుడే ఇక కల్పన అయితే సరే బాలు, నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేయి, మళ్ళీ నేను రేపు నీకు కాల్ చేస్తాను ఎక్కడికి తీసుకువెళ్ళాలో అని కల్పన అయితే చెప్తుంది. సరే అయితే అని రూమ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇంతలో ఇక కార్ అయితే దిగుతాడు బాలు. ఏమీ అనుకోపోతే కొంచెం నా లగేజీ రూమ్కి తీసుకొస్తావా బాలు, చాలా బరువున్నాయి అని అడుగుతూ ఉంటుంది. అయ్యో ఫారినమ్మ, అంత మాట ఎందుకు, నేను తీసుకొస్తాను, మీరు లోపలికి వెళ్ళండి అని బాలు అయితే లగేజీ అయితే తీసుకొస్తూ ఉంటాడు. అలా లగేజీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక కల్పన అయితే ఆగు బాలు, నువ్వు ఎంతో మంచివాడివి, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను, ఇదిగో తీసుకో కళ్ళజోడు అని అంటూ కళ్ళజోడైతే ఇస్తుంది. అప్పుడే ఇక కళ్ళజోడిని చూసి చాలా చాలా ఆనందపడుతూ ఉంటాడు బాలు. అయ్యో నేను కారు నడుపుకునేవాడిని, నాకు ఇంత కాస్ట్లీ కళ్ళజోడు ఎందుకు మేడం, నాకొద్దు అని అంటూ ఉంటాడు బాలు. పర్వాలేదు బాలు, ఇందాక నేను నిన్ను సూట్ కేసులు తీసుకురమ్మన్నప్పుడు నీ కళ్ళల్లో దుమ్ము పడింది, నేను చూశాను, నీకు కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి, పర్వాలేదు తీసుకో అని అంటూ ఉంటుంది కల్పన. ఇంతలో మీనా అయితే ఫోన్ చేస్తుంది బాలుకి. ఇక బాలుకి ఫోన్ చేసి మీనా ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను అని బాలు అయితే అంటాడు. సరే గుడి దగ్గరికి వచ్చేయమంటావా, నేను గుడి దగ్గరికే వచ్చేస్తున్నానులే అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక కల్పన అయితే ఎవరు బాలు, మీ వైఫా అని అంటూ ఉంటే అవును మేడం, నా వైఫే, నాతో పాటు తను కూడా కష్టపడుతుంది, బైక్ మీద పూలు డెలివరీ ఇస్తూ ఉంటుంది, మన ఫుడ్ డెలివరీ లాగానా అని అంటూ ఉంటుంది కల్పన. అవును మేడం, ఇంటింటికి తిరిగి పూలు డెలివరీ అయితే ఇస్తుంది, తనకి బైక్ నేనే కొనిపించాను, తనకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే అని బాలు అయితే అంటాడు. మీరిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంది బాలు. సరే ఇంకో నీకు ఇంకో కళ జోడిస్తున్నాను, తీసుకో, ఇది మీ వైఫ్కి ఇవ్వు, తను బైక్ మీద పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు తనకి కళ్ళల్లో కూడా దుమ్ము అవి పడుతూ ఉంటాయి కదా, నా తరపున చిన్న గిఫ్ట్ అని చెప్పు అని అంటూ ఉంటుంది కల్పన. మీరు చాలా మంచివాళ్ళు మేడం, మా ఆవిడికి కూడా గిఫ్ట్ ఇచ్చారు, ఓకే మేడం నేను వస్తాను అని అంటూ ఉంటాడు. ఫోన్ చేయండి మేడం, వచ్చేస్తాను అని చెప్పడంతో సరే అయితే అని కల్పన అంటుంది. మేడం మేడం ఒక్క నిమిషం అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి బాలు? ఏం లేదు మేడం, మా మీనాకి కెనడా నుంచి వచ్చిన ఫారినమ్మ ఈ కళ్ళజోళ్ళు ఇచ్చిందని చెప్తాను, మరి ఎలా ఉంటారో మా మీనాకి తెలియదు కదా, అందుకనే నాతో ఒక సెల్ఫీ తీసుకోండి మేడం, అప్పుడు మా మీనా అడిగితే మిమ్మల్ని చూపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. సరే బాలు అని అంటూ ఇక బాలుతో కలిసి సెల్ఫీ ఫోటో అయితే దిగుతుంది కల్పన. సరే మేడం, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి, వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత ఇక బాలు అక్కడి నుంచి ఇక డైరెక్ట్గా గుడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాలు కారులో నుంచి కెనడా నుంచి కల్పన తీసుకువచ్చిన కళ్ళజోడిని పెట్టుకొని హీరోలాగా కారు దిగుతాడు. అప్పుడు ఇక సుమతి అది చూసి అక్క అక్క బావ చూడు, హీరో లెక్కున్నాడు, కళ్ళజోడు పెట్టుకొని ఎంత అందంగా ఉన్నాడో చూడు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలుని చూసి మీనా కూడా ఏంటండి కళ్ళజోడు పెట్టుకొని ఇంత స్టైల్గా దిగారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అదే నీకు చెప్పాను కదా, కెనడా నుంచి వచ్చిన ఫారిన్ అమ్మాని, ఆమె మళ్ళీ వచ్చింది, వచ్చేటప్పుడు నా కోసం ఈ కళ్ళజోడు తీసుకొచ్చింది, ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. హీరోలా ఉన్నారు బావా అని అంటూ ఉంటుంది సుమతి. ఏంటక్క చెప్పవు నువ్వు కూడా అంటే, మీ బావని పొగిడితే దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటుంది మీనా. ఆ మీనా ఇదిగో నీకు కూడా కళ్ళజోడు ఇవ్వమని చెప్పింది, తీసుకో, నువ్వు కూడా పెట్టుకో అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి నా కోసం కూడా తీసుకొచ్చారా అని అంటూ మీనా అయితే అవును మీనా, నీకు కోసం కూడా ఆవిడ ఈ కళ్ళజోడు ఇచ్చింది, మరీ నిన్ను అడిగానని చెప్పమంది, ఈ కళ్ళజోడు ఒకసారి పెట్టుకో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా అయితే ఇక కళ్ళజోడుని అయితే పెట్టుకుంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి సుమతి అయితే అబ్బో హీరో హీరోయిన్లా ఉన్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి ఫోటోలు తీస్తాను అని అంటూ ఉంటుంది సుమతి. ఇక సుమతి వాళ్ళిద్దరికీ ఫోటోలు అలాగే సెల్ఫీ అంతా కూడా
తీసుకుంటారు ఫోటోలన్నీ కూడా. అప్పుడే ఇక సుమతి అయితే, బావా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, ఆ సెల్ఫీ ఫోటోలు నా ఫోన్కి ఫార్వర్డ్ చేసుకుంటాను అని తీసుకుంటుంది ఫోన్ అయితే. అబ్బో ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి అని ఫోటోల్ని అలా స్క్రోల్ చేస్తూ ఉండగా అప్పుడు ఇక కల్పన బాలు దిగిన ఫోటో అయితే కనపడుతుంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అని అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గుర్తొచ్చింది, మీ అన్నయ్య మనోజ్ ఫ్రెండే ఏంటి మా అన్నయ్య మనోజ్ ఫ్రెండా? నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని బాలు అయితే అంటూ ఉంటాడు. తను కెనడాలో పెద్ద బిజినెస్ ఉమెన్, తనకి బిజినెస్ ఉంది అని అంటూ ఉంటే, లేదు బావా నేను ఆ రోజు రిసెప్షన్లో ఈ అమ్మాయిని చూశాను. అక్క నీకు గుర్తుందా, మనోజు ఈ అమ్మాయితో పక్కకు వెళ్ళి రహస్యంగా మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు నేను నిన్ను అడిగాను, అదేంటక్క ఆమె పక్కకి తీసుకువెళ్ళి మరీ గుసగుసలాడుకుంటున్నారు, అలా రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా బంధం ఉందా అని. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, నిన్ను అడిగాను, నీకు గుర్తుందా అక్క అని అడుగుతూ ఉంటుంది సుమతి. అప్పుడు ఇక మీనా అయితే గుర్తు చేసుకుంటుంది. అవును సుమతి, నువ్వు చెప్పింది కరెక్టే, అవును ఈ అమ్మాయి అని అంటూ ఉంటుంది మీనా. మీరిద్దరు చెప్పేది నిజమేనా అని బాలు అడుగుతూ ఉంటే, అవునండి నిజమే, ఈ అమ్మాయి అని అంటూ ఉంటుంది మీనా అయితే. బహుశా మనోజ్ని మోసం చేసిన అమ్మాయి కూడా ఈ అమ్మాయి అయ్యుంటుంది అని అంటూ ఉంటుంది సుమతి అయితే. లేదు ఆ అమ్మాయి అయ్యుండదు, ఎందుకంటే పాపం ఈ అమ్మాయి చాలా మంచిది అని అంటూ ఉంటాడు బాలు అయితే. లేదు బావా, ఖచ్చితంగా ఈ అమ్మాయి అనుకుంటున్నాను. ఆ రోజు వీళ్ళిద్దరూ ఎంత రహస్యంగా మాట్లాడుకున్నారు అని చెప్తూ ఉంటే, ఇంతలో ఈ అమ్మాయి పేరు కూడా ఏదో ఉంది బావా. ఆ రోజు మీ అమ్మకి ఈ అమ్మాయిని మనోజు పరిచయం చేశాడు కూడా, ఏదో పేరుంది, ఏదో పేరు కల్పన. అవును బావా, ఈ అమ్మాయి పేరు కల్పన అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు షాక్ అయిపోతాం. అంటే ఫారిన్ అమ్మ పేరు కూడా తను కల్పననే అని చెప్పింది, కానీ నేను ఫారిన్ అమ్మ అని పిలుస్తాను అని అన్నాను. అంటే మనోజ్ గారిని మోసం చేసి మా నాన్న కష్టార్జితమైన రిటైర్మెంట్ డబ్బుల్ని కొట్టేసింది ఈమె అన్నమాట. చెప్తాను నేను సంగతి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. బావా ఈ అమ్మాయిని గట్టిగా అడిగితే ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని అనడంతో, మీనా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని బాలు అంటాడు. నేను వస్తానండి అని మీనా చెప్తూ ఉంటే, లేదు మీనా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అయితే కల్పన రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు. డోరు వేసుండడంతో డోరు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వస్తాడు. అలాగా బాలు డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కల్పన అయితే. ఏంటి బాలు, నువ్వేదో పెద్ద మర్యాదస్తుడు అనుకున్నాను, కానీ నువ్వు ఇలాగా డోర్ బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వస్తున్నావేంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, మర్యాదస్తులతో నేను ఎప్పుడు మర్యాదగానే ఉంటాను, నువ్వు మర్యాద తెలియని దానివి, మోసం చేసేదానివి, అందుకని నీతో ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది అని బాలు అయితే చెప్తాడు. కల్పన అసలు ఏమనుకుంటున్నావు బాలు, నేను మోసం చేసేదాన్నా అని అంటూ ఉంటే, అవును నువ్వు మా అన్నయ్య మనోజ్ని మోసం చేసి మా నాన్న కష్టార్జితాన్ని దోచుకొని వెళ్ళిపోయావు. వాడిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వాడి దగ్గర 40 లక్షలు కొట్టేశావు. ఆ 40 లక్షలు మా కుటుంబానికి ఎంత అవసరమో తెలుసా? ఆ 40 లక్షలతో నువ్వు బిజినెస్ స్టార్ట్లు చేసుకున్నావు, అలాగే నువ్వు ఇదంతా కూడా సంపాదించుకున్నావు. రోజు నువ్వు తినే తిండి కూడా మా నాన్న రక్తమే అదంతా అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి కల్పన షాక్ అవుతూ, మీ అన్నయ్య కూడా నన్ను మోసం చేశాడు, తను నాతో కలిసి ఉన్నాడు, రిలేషన్షిప్లో ఉండి నన్ను మోసం చేసి ఆ మీనాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని అంటూ ఉంటుంది కల్పన అయితే. అందుకని నువ్వు మోసం చేస్తావా, ఇంత ద్రోహం చేస్తావా? చూడు మర్యాదగా అడుగుతున్నాను, ఆ డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేసేయ్, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని బాలు అయితే అంటాడు. ఆ మాట విని ఇక పెద్దగా నవ్వుతూ ఉంటుంది కల్పన. ఏంటి పోలీసుల్ని పిలిపిస్తావా? పిలిపించు, పోలీసులు వచ్చి ఏం చెప్తారనుకుంటున్నావు?
ఈ అమ్మాయి మీ అన్నయ్యకి డబ్బులు ఎప్పుడో ఇచ్చేసింది అని చెప్తారు అని అంటూ ఉంటుంది కల్పన. ఆ మాట విని షాక్ అయిపోతూ బాలు అయితే, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నువ్వు వాడికి డబ్బులు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావు? పోలీసులు అనేసరికి ఇలా రివర్స్ అవుతున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. రివర్స్ అవ్వడం కాదు, ఇదిగో ఆ రోజు నువ్వు షూరిటీ సంతకం పెట్టింది దేనికి అనుకుంటున్నావు? వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినందుకు నా తరపున నీ చేత సాక్షి సంతకం పెట్టించాను. ఆ రోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళానంటే నువ్వు తీసుకువెళ్ళావు కదా, ఇది నాకు బాగా తెలిసిన బ్యూటీ పార్లర్లో అని. ఆ బ్యూటీ పార్లర్లో రోహిణి నన్ను చూసి రెడ్ హ్యాండ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మనోజ్ రోహిణి నన్ను మళ్ళీ కెనడా వెళ్ళనివ్వమని కోర్టులో కేసు వేస్తామని బెదిరించి వడ్డీతో సహా 48 లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. మనోజ్ గాడు ఇంత మోసం చేస్తాడా? వాడు ఇంత నమ్మకం ద్రోహం చేస్తాడా? మా నాన్నని అసలు నిజం చెప్పకుండా ఇంత మోసం చేయాలని వాడికి ఎలా అనిపించింది? డబ్బులు వచ్చాక కూడా ఆ డబ్బులు రానట్టు ఎలా ప్రవర్తించి మా నాన్నని మోసం చేశాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది మనోజ్ అయ్యుండడం. మనోజ్ అమాయకుడు. తను ఆ రోజు తన భార్య నన్ను తిడుతూ ఉంటే పాపం ఎందుకు తనని తిడుతున్నావని తిరిగి నా మీద జాలిపడ్డాడు, ప్రేమ చూపించాడు. కానీ ముక్కు పిండి వసూళ్ళు చేసింది మీ వదిన ఆ రోహిణి అంటున్నావు కదా, తను మామూలు ఆడదు కాదు, తను మంచి కిలాడి అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక ఆ మాట విని, అమ్మ పార్లలమ్మ, జైల్లో ఉన్న మా నాన్న ఇచ్చాడు, అలా వచ్చాయి ఇలా వచ్చాయని మీరు ఖర్చు పెట్టుకునే ప్రతి రూపాయి మా నాన్న కష్టార్జితమే అన్నమాట, వస్తున్నాను అని అనుకుంటూ ఇక బాలు అయితే వెంటనే కల్పనతో ఇలా అంటూ ఉంటాడు, నాకు కొంచెం హెల్ప్ చేసి పెడతారా? ఇప్పుడు మనోజ్ మీకు డబ్బులు ఇచ్చినట్టు మీ దగ్గర సాక్ష్యాలున్నాయి, ఆ సాక్ష్యాలతో వచ్చి మా అమ్మకి నిజం చెప్తారా అని అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా వచ్చి చెప్తాను బాలు, మిమ్మల్ని ఇంత మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటుంది కల్పన. అయితే ఇక బాలు చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు. మనోజ్, రోహిణి బయటికి రండి అందరూ కూడా అని గట్టిగా కేకలు వేస్తాడు. ఎవ్వరు కూడా రాడు. అప్పుడు ఇక విజిల్ అయితే గట్టిగా వేయడంతో అందరూ కూడా కిందకి వస్తారు. అబ్బా ఆపండి, ఎందుకు అంత విజిల్ వేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. రావాల్సిన వాళ్ళు రావాలి కదా అని బాలు అయితే చెప్తాడు. అందరూ కూడా వస్తారు. ఏంట్రా ఏమైంది, ఏనా పిచ్చి పట్టిందా నీకు, అలా విజిలేస్తున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే మనోజ్ అలా అనగానే ఇక బోనులాగా మళ్ళీ డైనింగ్ టేబుల్ని నిలబెట్టి ఇక బోనులో మనోజ్ని నిలబెడతాడు. రారా, ఈరోజు నా చేతులు నువ్వు అయిపోయావు అని నిలబెట్టి, రే ఒక మాట చెప్పు, నిన్ను ప్రేమించి మోసం చేసిన అమ్మాయి కల్పన నీకు మళ్ళీ కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే తనెందుకు నాకు కనిపిస్తుంది, నాకేమీ కనిపించలేదు, మరి నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుందిరా అని అడుగుతూ ఉంటాడు బాలు. అదేంటి అలా అడుగుతున్నావు, మా మామగారు పంపించారు, జైల్లో ఉన్న మీ మామగారు ఎన్ని కోట్లు పంపించారే నీకు అని అంటూ ఉంటాడు బాలు. అయితే నువ్వు ఖచ్చితంగా తప్పు చేస్తున్నావురా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు. ఏంట్రా నా కొడుకుని బోన్లో నిలబెట్టి ఏంటి అడుగుతున్నావు, వాడు ఎదుగుతూ నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, నీకు రాని డబ్బు వాడు సంపాదిస్తున్నాడని వాడికి వస్తుందని కుళ్ళుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి కూడా తను కూడా 2 మాటలు అనేద్దామని బాలుని అంటుంది. అవును బాలు, మేమంటేనే నీకు కుళ్ళుకోవడం ఎక్కువ, నీకు మేమంటేనే పడి ఏడుస్తావు మా మీద పడి అని రోహిణి కూడా తిడుతూ ఉంటుంది. అప్పుడే నిజమా పార్లమ్మా, మరి వీడు పెట్టిన ఫర్నిచర్ షాపుకి మీ నాన్నే డబ్బులు ఇచ్చాడా అని అనగానే అవును మా నాన్నే ఇచ్చాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక కల్పన అని పిలుస్తాడు. ఇక కల్పన అయితే వస్తుంది. ఎవరి అమ్మాయి అని ప్రభావతి సత్యం అడుగుతూ ఉంటే కల్పనని చూసి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి కల్పన వచ్చింది, బాలుకి నిజం తెలిసిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటారు.
ఈ అమ్మాయి మనోజ్ గారిని మోసం చేసిన అమ్మాయి అని అంటూ నిజాన్ని బయట పెడతాడు బాలు. అప్పుడే కాదు విని అంటూ ఉంటుంది ప్రభావతి, ఏమే అమాయకుడైన నా కొడుకుని మోసం చేసి వాడి దగ్గర డబ్బులు తిన్నావా నువ్వు అని అంటూ ఇక కల్పనని కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం అయితే, నువ్వు ఆగు ప్రభా, ఏంటమ్మా ఇదంతా? నేను రాత్రి పగల్లో డ్రైవర్ కింద ఆర్టీసీ బస్సు నడిపాను. దాంట్లో ప్రతి రూపాయి నేను రక్తం చిందించి కష్టపడిన రూపాయే. అలాంటి 40 లక్షల్ని అంత ఈజీగా ఎలా కొట్టేశావమ్మా? నీకు నా డబ్బులే ఎలాగా కొట్టేయాలనిపించింది అని సత్యం అడిగేసరికి అప్పుడే ఇక కల్పన అయితే తల వంచుకొని, నన్ను క్షమించండి, నేను ఈ విషయంలో తప్పు చేశాను అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక, ఏంటే తప్పు చేశానని తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీ మాయ మాటలు విని ఆ డబ్బులు మాకు అవసరం లేదని మేము చెప్తామనుకుంటున్నావా? కొట్టేసిన మొత్తం డబ్బులన్నీ కక్కు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి కల్పన, ఆ డబ్బులు నేను నీ కోడలి కొడుక్కి ఎప్పుడే ఇచ్చాను. నన్ను పోలీస్ స్టేషన్లో నిలబెట్టి వడ్డీతో సహా మీ కోడలు 48 లక్షలు వసూళ్లు చేసింది. నీ కొడుకు అకౌంట్కి నేను అది వేశాను. ఆ విషయం చెప్దామని వచ్చాను అని అంటూ ఉంటే, నువ్వా మాకెప్పుడు డబ్బులు ఇచ్చావు అని రోహిణి అంటూ ఉంటుంది. నువ్వు అసలు ఆడదానివేనా? ఇంత అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నావు? ఛీ, అందుకని ఆ రోజు బాలుని మాకు సాక్షి సంతకం పెట్టాడు. అలాగే పోలీసులు, లాయర్ కూడా ఉన్నారు. కావాల్సుంటే ఆ సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చూపిస్తుంది. అవి రవి అయితే తీసుకుంటాడు. ఇక రవి తీసుకొని ఆ డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అవునమ్మా, వదిన అన్నయ్య ఇద్దరు కూడా సంతకాలు పెట్టారు. ఆ డబ్బులు ఇవిడ ఎప్పుడో ఇచ్చేసింది అని చెప్పగానే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అలా నిలదీయంగానే అప్పుడే ఇక కల్పన, ఇక నేను నిజం తెలిసిపోయింది కదా, వెళ్తున్నాను అని వెళ్తూ మీరు బాలుని చాలా చులకనగా చూస్తున్నారు. మోసం చేసే మనోజ్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈరోజు మీ అండ చూసే మనోజ్ ఇలా తయారయ్యాడు. బాలు ఎంతో గొప్పవాడు. వాళ్ళిద్దరూ మీ కొడుకులే, కానీ బాలు మీకు కనిపించడు. మనోజు మోసం చేస్తున్నాడు కాబట్టి వాడిని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీ కోడలు కూడా మిమ్మల్ని మోసమే చేసింది అని అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రభావతికి ఇంకా కోపం వస్తుంది. ఇక ప్రభావతి మనోజ్ని కొడుతూ ఉంటే, ఫర్నిచర్ షాప్లో ఆ డబ్బులు పెట్టమని రోహిణియే చెప్పిందని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణిని కొడుతుంది. నువ్వింత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. అంటే మనోజ్కి జాబు లేదని అని అనగానే, మనోజ్కి జాబు లేదని ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చి వ్యాపారం పెట్టించేవాళ్ళు. కానీ నువ్వింత మోసం చేస్తావా, నువ్వు గొప్పదానివి అనిపించుకున్నావు కదా అంటూ కొడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.